మీ ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తున్నాను అనుకోవద్దు. కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉండాలి. తిరిగిపోయింది కాబట్టి ఒక స్లోగన్ చెప్పుకుందాం. మీరు ఎంత అరవాలంటే అంత అరిచేయండి. తర్వాత నేను సబ్జెక్ట్ చెప్తాను. ఓకేనా? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఓటు, మొదటి ఓటు మీకు వచ్చింది, అవునా? అంటే మీ చేతికి ఆయుధం వచ్చింది. మీ అందరికీ సినిమాల్లో హీరోలు అంటే ఇష్టమేనా? సినిమాల్లో నటించే హీరోలందరూ ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, చిరంజీవి గారు అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, బాలకృష్ణ గారు అంటే ఇష్టం, అవునా కదా? ఎందుకు ఇష్టపడతారంటే వాళ్ళందరినీ సినిమాల్లో ఒక చెడు పైన పోరాటం చేయడానికి, అవునా? వాళ్ళందరూ సినిమాలో హీరోలు అయితే ఈ రోజు మీరు నిజ జీవితంలో హీరోలు అవుతున్నారు. నిజ జీవితంలో మీరు పోరాడడానికి, మీరు ప్రశ్నించడానికి, మీరు బలమెత్తి అన్యాయంపై ఎదురు తిరగడానికి మీకు ఓటు వచ్చింది. మీరు మీ ఓటు బలం ఏంటో తెలుసుకోవాలి, దాని అధికారం ఏంటో తెలుసుకోవాలి, దాని సత్తా ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి. మీకు అభివృద్ధి చేసే వాళ్ళు కావాలా, లేకపోతే అవినీతి చేసేవాళ్ళు కావాలా? ఎవరు కావాలి మీకు? అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి. అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అవగానే చేసిన పని ఏంటండి? ప్రజావేదిక కూల్ చేశాడండి. ప్రజావేదికని కూల్ చేశాడు. అంటే ఒక కన్స్ట్రక్టర్